జిల్లా కారంపూడి మండలం గాదేవారిపల్లిలో భూ కబ్జాదారులు స్కూల్ను సైతం వదలలేదు. సుమారు 4 సంవత్సరాల క్రితం 15 సెంట్ల స్థలంలో స్కూల్ బిల్డింగ్లో చదువుతున్న విద్యార్థులను అదే గ్రామంలోని వేరే స్కూల్కు పంపించి బిల్డింగ్ను కూలగొట్టి ఆ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారు. ప్రభుత్వ బిల్డింగ్ను కూలగొట్టాడంటే అనుమతులతో పాటు ఆయా శాఖ ఇంజనీర్ల ద్వారా శిథిలావస్థ చేరుకొని కూలే స్థితిలో ఉందని సర్టిఫికెట్ తీసుకొని తర్వాత మండల పరిషత్ శాఖ అధికారులకు తెలియజేసి గ్రామ కార్యదర్శి ద్వారా స్కూల్ బిల్డింగ్ను పడగొట్టాలని, కానీ ఇక్కడ ఇదేమీ జరగకుండానే పంచాయతీ, మండల పరిషత్, విద్యాశాఖ అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై స్కూల్ బిల్డింగ్ను పలగొట్టడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్థలంను స్వాధీనం చేసుకొని మళ్లీ పాఠశాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది మీద గోడ పెట్టిన వరకు అది తీసిన మన మట్టి దోలిటానికి మధ్యలో గోడ దాని పక్కనే ఎవరిది? ఇది ఇదిగో ఇది ఇది వామి వేసింది. వామి వేసింది అంత బడికింది. ఎవరు వేశారు అది వామి? వాళ్ళంటే ఎవరు? పెద్దాన్ గారు, సాయిబులు, పెద్దాన్ వాళ్ళు ఎవరికి బడి కట్టారు. ఇది అంతా పాడేసినారు. ఏడది ఏడ కోలు తీసి అక్కడ కట్టారు రోడ్డు బడి. మరి ఇప్పుడు ఇది ఎవరు బడి కిందనే ఉండాలి కదా, ఎందుకు గోల్ దోశారు? ఇది పిల్లలు లేరనే? పిల్లలు పిల్లలు చిన్న హాస్పిటల్ కోలు తీసారు. మరి ఇక్కడ ఏం కట్టలేదు. వాళ్ళు వాళ్ళు భూములు వేసుకుంటారు. దాని అయితే కట్టుకోవచ్చు. మరి ఎవరు గవర్నమెంట్ కదా బాబా, ఎవరు చేయకూడదు కదా? చేయకూడదు, కరెక్టే. ఎవరు దాన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళు గవర్నమెంట్లు కలిసి అన్నారు, కానీ పిల్లగాళ్ళ హాస్పిటల్ కట్టిస్తాం అన్నారు. కూలు తీసి ఎవరు బట్టి ఉంటుంది. వాళ్ళ డాబా దాకా వాళ్ళ డాబా కూడా డ్యూటీ. ఇదిగో ఇదిగో దీని మందం నీకు తెలుసు కాదు. అదిగా తంబాల మందం యువతల ఆ డాబా ఎవరిది? కట్టేది ఎవరిది? అది వేరు దాంట్లో. అది